ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడు అనే సామెతను నిజం చేద్దామనుకున్నాడు ఓ అధికారి. కానీ సాంకేతిక రంగం దూసుకెళ్తున్న ఈ రోజుల్లో దొంగతనం బట్టబయలు అవడం ఎంతోసేపు పట్టడం లేదు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో బయటపడిన ఓ ఘటనను చూస్తే రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారని అర్థమవుతుంది. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే హెచ్పిఎస్ఎల్లో సుమారు 4 కోట్ల రూపాయల విలువైన కాపర్ బండిల్స్ చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. 15 రోజులకోసారి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సిఐఎస్ఎఫ్ హెచ్పిసిఎల్ అధికారులు ఫుటేజీని పరిశీలిస్తుండగా కాపర్ బండిల్స్ చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. దీని గురించి అధికారులు సమగ్రంగా ఆరా తీశాక చోరీ జరిగినట్టు నిర్ధారించుకుని అదే రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మల్కాపూర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్పిసిఎల్ చరిత్రలో జరిగిన అతి భారీ చోరీ ఇదే. దీని వెనుక సంస్థకు చెందిన ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఉండడం గమనార్హం. చమురు శుద్ధి యూనిట్లలో ఉష్ణోగ్రతల నమోదు సమయంలో ఈ కాపర్ను వినియోగిస్తుంటారు. ఇటీవల ఇతర ప్రాంతాల నుంచి కాపర్ను తెచ్చి సంబంధిత యూనిట్లో బిగించారు. మిగిలిన బండిల్స్ ను తిరిగి హెచ్పిసిఎల్ యాజమాన్యానికి అప్పగించాల్సింది. అయితే ఈ పనిని ఒప్పుకున్న జయలక్ష్మి ఇంజనీరింగ్ సంస్థ యజమాని బంధువు ఒకరు గత నెల 28న ఓ వ్యాన్ లో ఆ కాపర్ బండిల్స్ ను బయటికి తరలించారు. శుక్రవారం సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తుండగా కాపర్ బండిల్స్ ను వ్యాన్ లో బయటికి పంపేసిన దృశ్యాలు చూసి అధికారులు కంగుతిన్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా హెచ్పిసిఎల్ లోకి ప్రవేశించేందుకు నకిలీ పాస్ ను తయారు చేసి దాని ద్వారా ఆ వ్యక్తి లోపలకు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఈ పాస్ తయారీకి కాపర్ బండిల్స్ బయటికి పోవడానికి సంస్థకు చెందిన ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ సహకరించినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది భారీ చోరీ కావడంతో ఫిర్యాదు అందిన శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు విచారణ ప్రారంభించారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు హెచ్పిసిఎల్ అధికారులు శనివారం వేకుమజామున 4 గంటల సమయంలో మళ్లీ పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు వేగవంతం చేయాల్సి ఉందిగా కోరారు. కాగా ఈ కేసు లా అండ్ ఆర్డర్ పరిధిలోకి వస్తుందా లేదా క్రైమ్ విభాగానికి వస్తుందని పోలీస్ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. నకిలీ పాస్ తయారు చేసి చోరీకి పాల్పడినందున ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులే దర్యాప్తు చేయాల్సి ఉంటుందని పలువురు అధికారులు పేర్కొంటున్నారు. దొంగతనం జరిగింది కాబట్టి క్రైమ్ విభాగం పోలీసులే దర్యాప్తు చేయాలని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి ఈ కేసును లా అండ్ ఆర్డర్ పోలీసులే దర్యాప్తు చేస్తున్నారు. చూద్దాం ఈ భారీ చోరీ వెనుక ఇంకా ఎంతమంది హస్తముందో.